ఏపీ రాజధాని పరిధిలోని మంగళగిరి రూపురేఖలు మారుతున్నాయి. ఇప్పటికే ఎయిమ్స్, ప్రముఖ విద్యా సంస్థలు, పలు ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర సంస్థలు ఇక్కడ కొలువుదీరాయి. త్వరలో దేశంలోనే అతిపెద్ద గోల్డ్ హబ్ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ముంబైలోని జ్యువెలరీ పార్కుకు దీటుగా మంగళగిరిలో అతిపెద్ద జేమ్స్ అండ్ జ్యువెలరీ పార్కు ఏర్పాటు చేయాలని మంత్రి నారా లోకేష్ పట్టుదలగా ఉన్నారు. లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరిలో గోల్డ్ హబ్ నిర్మాణానికి వేగంగా కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో స్వర్ణకార వృత్తిదారులు గణనీయంగా ఉండడంతో లోకేష్ ఎన్నికల సమయంలో ఈ హామీ ఇచ్చారు. స్వర్ణకారులకు చేతి నిండా పని ఉండేలా చేయడంతో పాటు ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకునేందుకు తగిన చర్యలు చేపడతామని చెప్పారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే ఈ దిశగా కార్యాచరణ మొదలుపెట్టారు. మంగళగిరిలోని తెనాలి రోడ్డు వెంబడి అక్షయపాత్ర భవన సముదాయానికి దక్షిణంగా ఆత్మకూరు ప్రాంత పరిధిలోకి వచ్చే భూముల్లో గోల్డ్ హబ్ ఏర్పాటు చేయబోతున్నారు. 2-3 నెలల్లో జ్యువెలరీ పార్కు నిర్మాణ పనులను ప్రారంభించేందుకు అధికారులు సిద్ధం కావాలని మంత్రి లోకేష్ ఇప్పటికే ఆదేశించారు. ఇక్కడ ఎక్కువగా ఉన్న చేనేత కార్మికుల కోసం మెగా హ్యాండ్లూమ్ పార్క్, స్వర్ణకార వృత్తిదారుల కోసం జ్యువెలరీ పార్కును ఏకకాలంలో నిర్మించే విధంగా లోకేష్ అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం 12,000 మంది స్వర్ణకార వృత్తిదారులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో జ్యువెలరీ పార్కును ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత దీనిని అంచెలంచెలుగా అతిపెద్ద గోల్డ్ హబ్గా అభివృద్ధి చేస్తారు. రాబోయే రోజుల్లో మంగళగిరిలో ఓ మినీ దుబాయ్ ఆవిర్భించనుంది. మంగళగిరిలో ఏర్పాటు చేయనున్న గోల్డ్ హబ్ లో రత్నాలు, బంగారంతో కూడిన ఆభరణాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యంత నైపుణ్యంగా తయారు చేస్తారు. ఈ ఆభరణాలకు తరుగు కూడా చాలా తక్కువ స్థాయిలోనే ఉంటుంది. సాధారణంగా వృత్తిదారులు, వ్యాపార సంస్థలు తరుగును 10% లెక్కిస్తుంటారు. కానీ ఈ పార్కులో కొనుగోలుదారులకు తరుగు దాదాపు 3% మాత్రమే ఉండే అవకాశం ఉంది. ఇదో పెద్ద వెసులుబాటు కానుంది. జగన్ హయాంలో గంపగుత్తుగా వందల కొద్ది దరఖాస్తులు ఇచ్చేసి వేల ఎకరాలను నిషేధ జాబితా నుంచి తొలగించారు. ఇదో భారీ భూదందా. కూటమి సర్కార్ వచ్చాక ఆ భూములపై లావాదేవీలు నిలిపివేసింది, విచారణకు ఆదేశించింది. అయితే ఇది నాణ్యానికి ఒకవైపు మాత్రమే. ఈ క్రమంలో సామాన్యులకు చెందిన ఎకరం, అరెకరం కూడా బంధనాల్లో ఇరుక్కున్నాయి. జగన్ హయాంలో అడ్డగోలుగా సాగిన నిషేధ భూముల విముక్తి ఇప్పుడు చిన్న, సన్నకారు రైతులకు కష్టం తెచ్చిపెట్టింది. జరిగిన అక్రమాలను సరిదిద్దే క్రమంలో ప్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్ల లావాదేవీలపై కూటమి సర్కార్ నిషేధం విధించింది. నెలలు గడుస్తున్నప్పటికీ ఈ నిషేధం కొనసాగుతూనే ఉంది. దీంతో సామాన్య రైతులు ఇక్కట్లు పడుతున్నారు. రెవెన్యూ శాఖలో చుక్కల భూములు ఓ ఎడతెగని సమస్య. అసెండ్ భూములతో పాటు ప్రభుత్వ భూములు, అనుమానాస్పద భూములను ఈ జాబితాలో చేర్చుతారు. భూములను నిషేధ జాబితా నుంచి తొలగించేందుకు నిర్దిష్ట విధానాన్ని అనుసరించాలి. జగన్ హయాంలో భూములు భోంచేసేందుకు నిషేధ జాబితాను కూడా వాడుకున్నారు. పదులు, వందల సంఖ్యలో దరఖాస్తులు సమర్పించేసి భారీ స్థాయిలో నిషేధ భూములను సొంతం చేసుకున్నారు. రెవెన్యూ అధికారులు తూతూ మంత్రంగా పరిశీలన చేసి భూములను ప్రీహోల్డ్ చేశారు. ఇక 2023లో ఏపీ అసైన్మెంట్ భూముల చట్టానికి కూడా జగన్ సవరణ చేశారు. అసైన్ చేసిన 20 ఏళ్ల తర్వాత వాటికి శాశ్వత యాజమాన్య హక్కులు కల్పిస్తూ జీవో 596ను ఇచ్చారు. దీని ప్రకారం ఏకంగా 9 లక్షల ఎకరాల అసైన్డ్ భూములను ప్రీహోల్డ్ చేశారు. ఇందులో 20 ఏళ్లు గడువు పూర్తి కాని భూములను చేర్చారు. నాటి ప్రభుత్వంలో కీలక నేతలు, కొందరు అధికారులు భారీగా భూములు కొన్నారు. ఓ యజ్ఞంలా భూములను ప్రీహోల్డ్ చేయించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రీహోల్డ్పై విచారణకు ఆదేశించింది. ఆ భూముల రిజిస్ట్రేషన్ను నిలిపివేసింది. అంటే అవన్నీ నిషేధిత జాబితాలోకి వెళ్లినట్లే.
రాష్ట్ర స్థాయిలో డిప్యూటీ కలెక్టర్లతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ చేయించారు. 3 నెలల్లో విచారణ పూర్తి చేయాలని తొలుత ఆదేశించారు. గతేడాది నవంబర్ నెలాఖరుకే ఈ విచారణ ముగిసింది.